Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఈ సినిమాల హైప్ తో సగం మంది పోయారు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. యా పండగ వాతావరణం తెచ్చిన సినిమాలు ఎక్కడ చూసినా ఈ సినిమాల హైపే, ఈ సినిమాల క్రేజే, ఈ సినిమాల అల్చలే. మరి ఆ సినిమాలు ఏంటి, దేనివల్ల అంత హైప్ ఉండే అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ ది బాస్ స్టాలిన్, మురుగదాస్ పీక్ టైం, బాస్ పీక్ క్రేజ్, పైగా టైటిల్ ఎనర్జీ చూడండి, స్టాలిన్. నాకు తెలిసి ఆ ఇంటర్వెల్కి ఆ బీజిఎంకి ఎవడో ఒకడు గూస్ బంప్స్తో పోయి ఉంటాడు అప్పుడు. క్రేజీ హైప్ ఉండే స్టాలిన్కి అదే రేంజ్ ఓపెనింగ్స్ కూడా పెట్టింది. టాక్ యావరేజ్గా రావడం వల్ల పెద్దగా ఆడలే కానీ, లేకపోతే రికార్డ్ ముక్క మిగిలేదు కాదు ఆ బస్కి. తర్వాత జానీ, ఖుషీ లాంటి ఆల్టర్మేట్ తర్వాత సొంత కథతో వచ్చాడు పవన్ అన్న. అసలు హైప్ దాకెందుకు, ఆ స్టిల్స్ పోస్టర్స్కే ఫ్యాన్స్ కోమాలకు పోయారు. ఇప్పటికీ పవర్ స్టార్ కెరీర్లో మోస్ట్ హైప్డ్ సినిమా అదే. ఈ జనరేషన్ ఆడియన్స్కి పెద్దగా తెలియదు అనుకోండి. థర్డ్ వన్ ఎన్టీఆర్ శక్తి. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు ఆ రాకని కార్ గుద్దే సీన్ ఉంటుంది కదా, ఆ సినిమా విజువల్స్ పోస్టర్స్ చూసి ఆల్మోస్ట్ పిచ్చోడినయ్యా. నేను ఒక్కటే ఏడుపు శక్తి సినిమా చూడాలని. మరి ఆరెంజ్ హల్చల్ అప్పుడు శక్తి ఇది క్లిక్ అయి ఉంటే ఎప్పుడు లేని వండర్స్ చూసేవాళ్ళం. సినిమా ఆడియో ఈవెంట్కే తారకన్న ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోయారు హైప్కి. మేరన్న సర్వనాశనం చేశాడు, ఏం చేస్తాం. నెక్స్ట్ ఎన్టీఆర్ ఊసర్ వెళ్ళి సినిమాకే కాదు ఆ టైటిల్కి కూడా మ్యాసివ్ హైప్ అసలు. పైగా అశోక్ కాంబో రిపీట్స్. అశోక్ ఇట్టవకపోయినా ఆ మాస్ ఎపిఎల్, క్రేజీ క్యారెక్టరైజేషన్ ఆల్బమ్ వల్ల మస్తు అయిపోండే సినిమాకి. అందుకే మైల్ మార్జిన్ ఓపెనింగ్స్ పెట్టింది అప్పుడు నెవర్ బిఫోర్ స్టామ్ ఉండే. టాక్ పడుంటే ఎన్టీఆర్ ఇంకో లెవెల్కి వెళ్ళేవాడు, స్టార్డమ్ స్కై లెవెల్కి వెళ్తుండే. ఎంతలా అంటే బ్యాడ్ టాక్ వచ్చినా ఓవరాల్గా యావరేజ్గా ఆడింది హైప్ వల్ల. ఫిఫ్త్ వన్ బాబోస్ బిజినెస్ మ్యాన్. పోకిర్ లాంటి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ తర్వాత 6 yearsకి మళ్ళీ కొత్త మాస్తో కాంబో రిపీట్. ఇంకేం కావాలి. అసలు ఆ టైటిల్ నుండి ట్రైలరు సాంగ్స్తోనే ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోయారు. పైగా జక్కన్న ఆడియో ఈవెంట్లో ఎలివేషన్స్. అప్పటి వరకు ఆరెంజ్ ఆడియో ఈవెంట్ జరగలే. క్రేజీ ఆస్పెక్ట్స్ అసలు. అరాచకమైన ఓపెనింగ్స్. లాస్ట్ ఇయర్ రిలీజ్లో దాని క్రేజ్ చూసాం కదా. తర్వాత మహేష్ అన్న సాగడు, ప్రాబబ్లీ ది బెస్ట్ హైప్డ్ ఫిలిం బాబు కెరీర్లో. ఆ టీజర్ అయితే ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఒక టీజర్ క్లిప్తో హైప్ని డబుల్ ట్రిపుల్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. ఆ సాంగ్తో బాబు ప్రెజెన్స్తో పిచ్చెక్కిపోయారు. బాబు ఫిల్మోగ్రఫీలోనే చాలా ఏరియాస్లో 8 year పెట్టిన సినిమా. వరల్డ్ వైడ్గా కూడా మైల్ మార్జిన్ రికార్డ్. డిజాస్టర్ టాక్ పడ్డా. మళ్ళీ ఆరెంజ్ అయిపోయిన కెరీర్లో SSME 29తోనే చూస్తాం అనుకుంటా. 7th ప్రభాస్ అన్నస్ బాహుబలి సిరీస్. హైప్కి సినోనిమ్ లాంటిది బాహుబలి 1. బాహుబలి సిరీస్ చూడనోడు లేడు. ప్రభాస్ కెరీర్లో మళ్ళీ బాహుబలి లాంటి హైప్ పడుతుందా అని కూడా డౌటే. ఫ్యాన్ కాకుండా కూడా నరనరాల్లో హైప్ ఎక్కించిన సినిమా. టాలీవుడ్డే కాదు ఇండియాలోనే అప్పటి వరకు అంత హల్చల్ ఏ సినిమాకి పడలే. ఆ ఫుట్ఫాల్స్ కూడా మళ్ళీ ఏ సినిమాకి పడవు. 8th పవర్ స్టార్స్ అజ్ఞాతవాసి. అసలు ఈ సినిమాకి ఎన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయాయో తెలుసా హైప్కి. పవన్ అన్న లాస్ట్ ఫిలిం అని, త్రివిక్రమ్ గురూజీతో థర్డ్ ఫిలిం, అది కూడా ఇండస్ట్రీ తర్వాత. పాలిటిక్స్లో అప్పుడప్పుడే పీక్ వెళ్తున్న టైము. అండ్ సంక్రాంతికి వన్ అండ్ ఓన్లీ బిగ్ ఫిలిం. ఫ్యాన్స్ అంతా కోమలకు పోయారు సినిమా చూసాక కాదు ఆ హైప్కి. యా ఆ పొటెన్షియల్ని వాడుకోలే కానీ, లేకపోతే బాహుబలి 1 అప్పుడే లేచేది తెలుగు స్టేట్స్లో. మళ్ళీ అజ్ఞాతవాసి రేంజ్ హైప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు ఉంది. ఆ రిజల్ట్ రాకూడదని కోరుకుందాం. 9th రామ్ చరణ్స్ వినయ్ విదే రామ. చరణ్ కెరీర్లోనే మోస్ట్ హైప్డ్ సినిమా. మగధీర అనకండి, దానికి మించుండే. ముఖ్యంగా బోయపాటితో మాస్ సినిమా కాబట్టి ఆ టైటిల్కే గూస్ బంప్స్. పవర్ఫుల్ టైటిల్ పెట్టారు, వినయ విధేయ రామ. అంత డిజాస్టర్ టాక్ పడ్డా 60% రికవర్ చేసింది. ఇక ఆ బస్కి టాక్ పడి ఉంటే. నెక్స్ట్ సాహో. బాహుబలి 2 తర్వాత అరాచకమైన అంచనాలతో హైప్తో దిగింది. పైగా అప్పుడప్పుడే మన వాళ్ళు యాక్షన్ జానర్ ఫిల్మ్స్ని బాగా లేపుతున్నారు. ఇక ఆగుతారా. A to Zగా అన్ని ఇండస్ట్రీస్లో ఈక్వల్ హైప్ ఉండే సాహోకి. టీజర్కే స్కై లెవెల్కి వెళ్ళే ఎక్స్పెక్టేషన్స్. టాక్ రాక వేరే హీరోలు బతికిపోయారు కానీ, లేకపోతే ఆ రికార్డ్స్ ఇప్పటికీ బ్రేక్ అవ్వకపోతుండే. అండ్ నెక్స్ట్ సలార్. ప్రతి ఒక్క ఆడియన్ మాసు లేదు క్లాసు లేదు, అందరూ 100% హైప్తో వెయిట్ చేసిన సినిమా సలార్. ఎప్పుడు వచ్చినా చూస్తామనే లెవెల్లో. ఒక పార్ట్ 1 ఫిలింకి ఈ రేంజ్ బస్ చాలా రేర్ ఉంటుంది. క్రేజీ కాంబో, ఆకలి, ఆ మాస్ కటౌట్ అన్నిటికీ 1000 కళ్ళతో ఎదురు చూసారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. క్లాష్ లేకపోయి ఉంటే నార్త్ తెలుపుతో 1000 కోట్లు కొట్టేసేది. యాక్చువల్గా ఇంకెక్కువ కొట్టాల్సిన బొమ్మ. అన్నీ బాగుంటుంటాయి హైప్కి. అండ్ లాస్ట్ పుష్ప 2. బన్నీ అన్న కెరీర్లో ఫస్ట్ అండ్ మోస్ట్ హైప్డ్ ఫిలిం పుష్ప 2. ఇండియా అంతా ఊగిపోయింది ఆ క్రేజ్కి హైప్కి. మళ్ళీ ఈ రేంజ్ బజ్ ఉన్న సినిమా అండ్ ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ పడుతుందంటారు అల్లు అర్జున్కి. అసలు నాకు తెలిసి సలార్ 2 ఆర్ SSME 29 వరకు పుష్ప 2 రేంజ్ హల్చల్ చూడమేమో. ఒకటి గమనించారా, ఇప్పుడు చెప్పిన సినిమాల్లో బిజినెస్ మ్యాన్, బాహుబలి సిరీస్, సలార్ అండ్ పుష్ప 2 తప్ప అన్ని ఫ్లాప్స్ ఆర్ డిజాస్టర్సే. చూసారుగా, ఒక్కోసారి భారీ అయిపోయినా కష్టమే.
సో అది గైస్ మ్యాటర్, హైప్తో పిచ్చోలం చేసిన సినిమాలో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని అండ్ మీ ఫేవరెట్ హీరోస్ని, మూవీస్ని కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.